హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి బాగ్. రాశిఖన్నా, తమన్నా కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 21న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పరువు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని జీ5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 14న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సబరి. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చి గెటప్ సీను నటించిన రాజు యాదవ్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గమ్ గమ్ గణేశ. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. కామెడీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ థియేటర్లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ ఓటీటీలో లేట్గా వస్తుంది. ఈ మూవీ జూలై ఫస్ట్ వీక్ నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి యాక్సని. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 14న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 28న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చి లవ్ మీ. ఆసిక్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చి మిరాల్. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి.